హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. మీరు ఈరోజు నేర్చుకోబోయే పాట చాలా మంచి పాట అన్నమాట. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి రుద్రవీణ చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఒక పాట అన్నమాట. మంచి పాట. బాలుగారు పాడినటువంటి ఒక మంచి పాటని ఈరోజు మనం హార్మోనికా మీద నేర్చుకుందాం. మనం హార్మోనికా అయినా, పియోనా అయినా, కీబోర్డ్ అయినా, హార్మోనియం అయినా ప్రాసెస్ అంటే కీస్ యొక్క ప్రాసెస్ ఒకటే, కాకపోతే వాయించే విధానం ఒక చిన్న తేడా ఉంటుందన్నమాట. ఈ హార్మోనికా అంటే మనకి ఈ పైప్లో నుంచి మనం నోటితో ఎయిర్ని నింపుతూ ప్లే చేస్తాం. హార్మోనియం అంటే మనకి ఒక గాలి పంకా ఉంటుంది. ఆ పంకాతో మనం లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేసి రైట్ హ్యాండ్తో ప్లే చేయాల్సి ఉంటుంది. అదే పియానో అయితే, పియానో అయినా కీబోర్డ్ అయినా సరే, ఎలక్ట్రిక్ పియానోలు వచ్చేసేప్పుడు అవి మనకి ఎలక్ట్రానిక్ ద్వారా మనకి ప్లే చేయడానికి అనుగుణంగా ఉంటాయి. కాకపోతే వాటికి వీటికి తేడా ఏంటంటే, ఆ పియానోలు అన్నీ ఎలక్ట్రిక్ పియానోస్, క్యాషియోస్ ఇవన్నీ కూడా డబుల్ హ్యాండ్తో వాయించవచ్చు. ఇవి మనం సింగిల్ హ్యాండ్తో మాత్రమే ప్లే చేయగలం అన్నమాట. అది కానీ ఈ హార్మోనియం యొక్క నాదం అనేది స్పెషల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుందన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ముందు హార్మోనియం మీదే ఏదైనా ఒక సాంగ్ని కంపోజ్ చేసిన తర్వాత అప్పుడు వాటిని రికార్డింగ్ స్టూడియోలో పియానోపై వాయిస్తూ ఉంటారనమాట. అది డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఈ రుద్రవీణ సినిమాలో తరలిరాధ తనే వసంతం అనే పాట ఈరోజు మనం పియానో హార్మోనికా ట్యూటోరియల్లో నేర్చుకుందాం. ఇది మనకి రాగం విషయంకి వస్తే హంసధ్వని రాగం అనమాట. హంసధ్వని రాగం అందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు మనం ఏం నేర్చుకున్నామో గుర్తులేదు. ఎగ్జాంపుల్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. వాతాపిగణ పతింభజే, వినాయక చవితి మహత్యం సినిమాలోని ఘంటసాల గారిని పాడినటువంటి ఒక కీర్తన ఉంది అనమాట. అది యాక్చువల్గా కర్ణాటిక్ కీర్తన. ఇలా హంసధ్వని రాగంలో చాలా చాలా ఉన్నాయి, నాకు గుర్తు రావడం లేదు. ఇది హంసధ్వని రాగం. దీని యొక్క స్వరస్థానాలు తీసుకుంటే ఈ ఒరిజినల్గా కూడా ఇది 1 శృతిలో ఉంది ఆ పాట. మనం కూడా 1 శృతిలో చేద్దాం. 1 శృతిలో శంకరాభరణ రాగం ఉంది కదా, సారీ గా మా పాద నీసా సా నీ దాప మా గా రీసా. అందులో మనకి మా అనే స్వరము, దా అనే స్వరము తీసేస్తే వచ్చే రాగమే మనకి హంసధ్వని రాగం అనమాట. అంటే ఇది శంకరాభరణం యొక్క జన్యరాగం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దాన్ని ప్లే చేద్దాం. హంసధ్వని రాగం సజ్జమము, చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, పంచమము, కాకలి నిషాదము, షడ్జమము. అంటే సా రీ 1, సా రీ 2, గా 2, పా, నీ 2 అండ్ సా. 12 స్వరస్థానాల ప్రకారం ఇవి స్వరాలు అనమాట. ఇందులో ఓపెనింగ్ విషయంకి వస్తే ఈ పాట ప్రకృతిని ఉద్దేశించి లిరిక్స్ రాశారు అనమాట సిరివెన్నెల గారు. ప్రకృతితో మనిషి యొక్క స్వభావాలని పోల్చి చెప్పాడనమాట. చాలా బాగా ప్రతి వర్డ్ కూడా చాలా బాగుంటుంది ఈ పాటలో. లిరిక్స్ విషయంకి వస్తే మనకి ఏది సొంతం కాదు, పంచే గుణం ఉంటే చాలా మనసు సంతృప్తిగా ఉంటుంది, ఇంకా రకరకాల మీనింగ్స్ వస్తాయి అనమాట. చాలా బాగుంటుంది అనమాట. సిరివెన్నెల గారు అంత బాగా రాశారు ఈ పాటని. ఈ ప్రపంచం అంతా కూడా అంత మనదే, ఏ ఒక్కరి సొంతము కాదు అని రకరకాలుగా రాశారు. దీన్ని ఓపెనింగ్లో నేచురల్గా గొడ్డలి యొక్క శబ్దాలు, ప్రకృతి యొక్క శబ్దాలతో ఒక బీజిఎం ఉంటుంది. అది మనం ఇక్కడ హార్మోనియం మీద ప్లే చేయలేం. డైరెక్ట్గా పాటకు వచ్చేద్దాం. దానికి తర్వాత ఒక కార్డ్ వస్తుందన్నమాట. అది సి మేజర్ కార్డ్.
సి మేజర్ కార్డ్తో మనకి పాట స్టార్ట్ అవుతుంది. వెంటనే తరలి రాదతనే వసంతం తన దరికి రాని వనాల కోసం, ఈ లైన్తో స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం చూద్దాం. ఫస్ట్ లైన్ అనమాట. తరలి దాదతనే వసంతం సరి 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 సని. అంటే యాక్చువల్గా ఇవి పొడి పొడిగా ఉన్న అక్షరాలు. వీటిని మనం హార్మోనికాలో చిన్న ఫింగరింగ్ అనమాట అనేదాన్ని మనం గాతో కొంచెం కర్లింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే గాని సపోర్ట్గా తీసుకొని గాని కర్లింగ్ చేస్తాం. యాక్చువల్గా అది నోట్సు అలా ప్లే చేస్తే కొంచెం మనకి తెలుస్తుంది బాగులేదు. అందుకని దీన్ని మనం చిన్న కర్లింగ్ చేస్తాం. ఎలా అంటే అలా అనమాట. తరలి రాదతనే వసంతం. నోట్స్ విషయంకి వస్తే సరి 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 సని. తర్వాత వెంటనే దానికి ఇంటర్లో పప్ప పప్ప అని వస్తుంది. రెండో లైన్ ఏంటంటే తన దరికి రాని వనాల కోసం. ఇది కూడా సేమ్ నోట్స్. లాస్ట్లో నీ ప్లేస్లో సా వస్తుంది అనమాట. తన దరికి రాని అనమాట. తన దరికి రాని అంటే సరి 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 స. దీన్ని మనం కర్లింగ్ స్టైల్లో వాయిస్తాం. ఇది ఫస్ట్ 2 లైన్లు. మరలా సేమ్ 2 కూడా రిపీట్ అవుతాయి. 2 టైమ్స్ వస్తాయి అన్నమాట. రెండోసారి వచ్చేటప్పుడు సస అని వస్తుంది ఇంటర్లోడు. ఇందా చెప్పడం మర్చిపోయాను. అది మనకి ఫస్ట్ 2 లైన్లు. తర్వాత లైన్లకు వస్తే గగనాల దాకా అలసాగకుంటే. చూద్దాం. అంటే గగనాల నిస గరి గరి స నిస గరి గరి స ని. ఇది నోట్స్ అనమాట. దాన్ని మనం ఎలా వాయిస్తామంటే అలసాగకుంటే పనిరీసని ప. దీన్ని మనం కర్లింగ్ స్టైల్లో అనమాట. గగన అంటే కర్లింగ్ అంటే గమకాలు అనమాట. ఆ గమకాల్ని మనం అలా ప్లే చేయాలి. అలసాగకుంటే అంటే పనిరీసని ప మేఘాల దాహం. సేమ్ నోట్స్. ఇందాక మనం గగనాల దాకా ఏ నోట్స్, ఇది కూడా అంతే. నిసగరి గరి సాని అనమాట. తర్వాత ఇలా చేరుకోగా సేమ్ నోట్స్. పనిరీసని ప. మళ్ళా సేమ్ తరలి రాదతనే వసంతం. అదే మళ్ళీ రిపీట్ పల్లవిలో సేమ్ వస్తుంది. ఇదనమాట. ఇది పల్లవి. చాలా సింపుల్గా ఉంది కదా. హంసధ్వని రాగంలో మనకి ఈ పాట. దీని తర్వాత బీజిఎం అనమాట. బీజిఎంకి వస్తే ఫస్ట్ మనకి కార్డ్ వస్తుంది అనమాట.
అంటే సి మేజర్ కార్డ్ అనమాట. స 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 4 టైం వస్తుందన్నమాట. ఆ తర్వాత స స సరి నిరి స స స సరి నిరి స. నెక్స్ట్ లైన్ సారీ సా సా సరి నిరిసని సా సా సరి నిరిసని అని వస్తుంది. దీన్ని మనం ఎలా ప్లే చేయాలంటే తర్వాత పనిసరిగా అంటే ఇక్కడ నుంచి పనిసరిగా గాపగరి గరి సారి సని సని పానిప గాసగా అంటే గా నుంచి కింద గా వరకు మనం వాయిస్తాం అనమాట. అంటే ఎలా అంటే గాసగరి గరి సారి సని సని పానిప గాపగా. అంటే గా నుంచి గా వరకు అంటే గాపగరి గరి సారి సని సని పానిప గాపగా పనిసగరి. అంటే ఇప్పుడు మొత్తం వాయిస్తే రెండో లైన్ ఏంటంటే తర్వాత లైన్ ఏంటంటే రీ రీ పనిసగరి రీ రీ. ఆ పనిసగరి తర్వాత సారి సని సని పాని పగా పగరి గరి పని గరి సా అనమాట. అంటే ఎలా అంటే సారి సని సని పాని పగా పగరి గరి రీ వరకు అనమాట. ఆ తర్వాత రీ గరి పని గరి సా. అక్కడ తర్వాత గిటార్ బిట్ వస్తుంది అనమాట. టెన్ 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 అంటే ఇక్కడ స స సరి నిసని గరి గరి నిసని స 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 సారీ ప 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 ప. దాన్ని మనం ఇలా కూడా వాయించవచ్చు, అలా కూడా వాయించవచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ బీజియం అనమాట. ఆ పల్లవి అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ బీజియం. తర్వాత ఫస్ట్ చరణంకి వచ్చేద్దాం. ఫస్ట్ చరణంతో పార్ట్ 1 కింద చేసుకుందాం, సెకండ్ చరణం పార్ట్ 2 కింద మనం చేసుకుందాం. ఓకే. వెన్నెల దీపం కొందరిదా సని పగ పని పని నిససా. అంటే వెన్నెల దీపం సని పగ పని నిసస కొందరిదా నిస. అంటే కొందరి నిసరిగా ఇక్కడ చూసారా. అంటే రీగరి సారిస నీసని పానిప గాపగరి. దాన్ని మొత్తం దా కొందరిదా రీ వరకు వస్తుంది అనమాట. అడవిని సైతం వెలుగు కదా సనిపగ సనిపగ పని నిసస వెలుగు కదా
నిసరి సస. మళ్ళా వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఇది మనకి ఫస్ట్ లైన్ అన్నమాట. ఓకే, తర్వాత లైన్ ఎల్లలు లేని నిసరిగ సాని, నిసరిగ సాని. తర్వాత చల్లని గాలి గపని సపాగా, అంతే. తర్వాత అందరి కోసం సేమ్ నిసరిగ సాని, అందును కాదా గపని సపాగా. తర్వాత లైన్ ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, అంటే రీరి సస రీరి ప్రతి మదిని లేపే, రీరి ససని శ్రీరి ప్రభాత రాగం. రీరి కపారి, రీరి కపగరి. మళ్ళా పదే పదే చూసే, అంటే రీరి సస రీరి ప్రభాత రాగం. రీరి కపరి ప్రధాన మార్గం, ప్రధాన మార్గం అనమాట. ప్రధాన మార్గం అంటే రీరి కపరి రీరి కపగరి. తర్వాత లైన్ ఏది సొంతం కోసం ఆగదు సందేశం, కిందకు వస్తాం బేస్లో. నీ 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 కింద నీ నుంచి పైని, ఏది సొంతం కోసం ఆగదు సందేశం, రీ 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 రీ, అంతే. ఆ తర్వాత పంచే గుణమే ఉంటే ప్రపంచమే శూన్యం, సేమ్ నోట్స్. నీ 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 ప్రపంచమే శూన్యం, రీ 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 రీ. ఆ తర్వాత లాస్ట్ లైన్ ఇది తెలియని మనుగడ కద, దిశలెరుగని గమనము కదా. నిససరిరిగా నిససరిరిగా, ఇది తెలియని నిససరిరిగా గప గప పని నిస, నిససరిరిగా గప పని నిస, నిసరి గరిస, నిసరి గరిస నిస నిరి సని పగ. దిశలెరుగని గమనము కద, నిసరి గరిస నిస నిప, నిస నిప పగ. మరొకసారి ఇది తెలియని కనుగడ కద, దిశలెరుగని గమనము కదా. అంతే, అయిపోయింది. తరలి రాధ తనే వసంతం,
ఇది మనకి ఫస్ట్ పల్లవి అండ్ ఫస్ట్ చరణం. తర్వాత సెకండ్ బీజం అండ్ సెకండ్ చరణంతో మనకి ఈ పాట క్లోజ్ అవుతుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూసుకుందాం. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటిలాగే అందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు. మీ శ్రీనివాస్.